హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు శ్రావణ్ కుమార్, సుబ్బమ్మ రమణయ్య గారుల కుమారుడను. మాది మధ్యతరగతి కుటుంబం. ఏ లోటు లేకుండా సాగుతున్న సమయంలో నా తండ్రి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఇంటర్ చదువుతున్న నేను ఇల్లు గడవడానికి పనికి పోయి నేను నా తల్లి జీవనం కొనసాగిస్తున్నాము. ఒక ఊహించని సంఘటన నా జీవితాన్ని కుదిపివేసింది. అది నా తల్లి మరణం. నా జీవితానికి దారి లేదు. యవ్వన ప్రాయంలో బ్రతకడానికి, తినడానికి ఎన్నో కష్టాలు పడి స్నేహితులతో మోసపోయి అంతా అయిపోయాక అన్నని పాస్టర్ ఆనంద్ పాల్ రెడ్డి గారిని కలిశాను. 2024 సంవత్సరంలో బాప్తిసం తీసుకొని మందిరంలో పరిచర్యలో ఉన్నాను. నా తల్లికి అన్న ఇచ్చిన మాటను బట్టి నన్ను సరిచేసి స్థిరపరచి నాకు వివాహం జరిపిస్తున్నారు. తల్లిదండ్రులు లేని అబ్బాయి అని నాకు ఎవరు అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు రాలేదు. అప్పుడు కడపలో ఉన్న అమ్మ మేరీ ఈశ్వర్రెడ్డి గారు సంఘంలో ఎస్తేర్ యోసేపు వారి కుమార్తెను నాకు వివాహం జరపటానికి ఇష్టంతో దేవుని ప్రేమతో ముందుకు వచ్చారు. నా జీవితానికి దారి చూపించిన యేసయ్యకి స్తోత్రములు. నా తల్లి కన్నీటి ప్రార్థనను బట్టి దేవునిలో, మందిరములో, సమాజంలో సాక్షిగా ఉండటానికి నా కోసం ప్రార్థించిన అన్న, వదిన పాస్టర్ ఆనంద్ పాల్ రెడ్డి గారికి, పాస్టర్ వినీత పాల్ రెడ్డి గారికి, వారి సొంత ఆత్మీయ కుమారుడిగా అంగీకరించి సంఘము కలిసి నాకు వివాహం జరిగిస్తున్న మీ అందరికీ నా వందనములు. కడవరకు నమ్మకముగా ఉంటాను. నా ఆత్మీయ జీవితం కొరకు, నూతన వివాహ జీవితం కొరకు ప్రార్థన చేయండి.